హిందీ చిత్ర పరిశ్రమలో పెద్ద ప్రొడక్షన్ బ్యానర్లలో ఒకటైన పూజా ఎంటర్టైన్మెంట్ భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న జాకీ బగ్నానీ తన తండ్రి వాసు బగ్నానీతో కలిసి ఈ సంస్థను ఇప్పుడు హ్యాండిల్ చేస్తున్నాడు. నిజానికి ఈ సంస్థ ప్రారంభించిన దాదాపు 4 దశాబ్దాల్లో ఎన్నో ఒడిదొడుకులను చవిచూసింది. కానీ ఇప్పుడు పెద్ద ఆర్థిక వైఫల్యం నుండి కోలుకోవటానికి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం వాసు బగ్నానీ తన 7 అంతస్తుల పూజా ఎంటర్టైన్మెంట్ కార్యాలయాన్ని ఒక బిల్డర్కు విక్రయించాడు. ఈ భవనాన్ని కూల్చివేసి విలాసవంతమైన ఒక నివాస భవనాన్ని నిర్మిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాసు తన ఉద్యోగులలో దాదాపు 80% మందిని తొలగించి కార్యాలయాన్ని జుహులోని డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కు మార్చినట్టు ప్రచారం జరుగుతోంది. టైగర్ ష్రాఫ్ నటించిన గణపత్ రిలీజ్ అయ్యాక 2024 జనవరిలో ఉద్యోగుల తొలగింపు ప్రారంభమైంది. ఏప్రిల్లో ముఖ్యంగా బడే మియాన్ చోటే మియాన్ విడుదలైన తర్వాత కంపెనీ ఉద్యోగుల సంఖ్యను మరింత తగ్గించింది. బడే మియాన్ చోటే మియాన్ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైన తర్వాత ఈ చర్య తీసుకున్నారు. 350 కోట్లతో రూపొందిన ఈ చిత్రం టికెట్ విండో వద్ద కేవలం 59 కోట్లు మాత్రమే రాబట్టింది. ఈ సినిమా వల్ల ప్రొడక్షన్ బ్యానర్కి కనీసం 125 నుంచి 150 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. పలువురు ఫైనాన్షియర్లకు సుమారు 250 కోట్ల రుణాలు చెల్లించేందుకు వాసు ఈ భవనాన్ని విక్రయించినట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.